దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి నన్ను కాపాడేవారు ఎవరు లేరా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. మనుషులు మనతో ఉన్నా లేకపోయినా మన జీవితాల్లో ఒక సంతోషం ఉండదు, కానీ దేవుడు మనతో ఉంటే మనకు ఎదురైన ప్రతి ఒక్క సమస్యను మనం జయించగలం. ఎవరైతే నిన్ను ప్రేమించారో ఆ మనుషులే నీకు దూరం అవ్వచ్చు. ఎవరైతే నీతో ప్రేమగా మాట్లాడారే కొన్ని సందర్భాలు అదే మనుషులు నీకు వ్యతిరేకంగా మాట్లాడొచ్చు. నీ మీద అనేకమైన కుట్రలు చేయడానికి వారు సమ్మతిస్తారు. కానీ దేవుడు నీ పక్షాన్ని నిలబడితే నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని దేవుని యొక్క లేఖను తెలియపరుస్తూ ఉంది. ఈరోజు మన యొక్క హృదయంతో మనం ఈ రీతిగా చెప్పుకున్నట్లయితే, నేను ఒంటరిగా లేను, దేవుడు నాతో ఉన్నాడు. నిజంగా దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మన జీవితంలో దేని గురించి బాధపడాల్సిన ఆవశ్యకం లేదు. నిన్ను కన్నీళ్లతో చూసిన దేవుడే నిన్ను విజయంలో నిలబెట్టబోతా ఉన్నాడు. అందుకే భయపడకు. ఏ శత్రువు వచ్చినా, ఏ బాధలు కలిగినా దేన్ని చూసి భయపడద్దు. కారణము దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీకు ముందుగా ఆయన నడవబోతా ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు. నీ వెనక దేవుని యొక్క కృప విస్తారంగా ఆవరించి ఉన్నది. నీ మీద దేవుని యొక్క చెయ్యి నిలిచి ఉన్నది. ఈరోజు ధైర్యంగా చెప్పు, నా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను భయపడను. దేవునికి మహిమ కలుగును.